నమస్కారం. బ్లాక్ స్పాట్ న్యూస్కి స్వాగతం. ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ను అనకాపల్లి జిల్లా నక్కపల్లి గ్రామంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ వల్ల లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తుందన్నారు. యువ నాయకుడు నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి అమోఘమని అభినందించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు మరి మన అనకాపల్లిలో భారీ ఉక్కు పరిశ్రమ ఏఎంఎన్ఎస్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ శాఖకి ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిగిలిన అతిథులు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుని పూర్తిగా మార్చే శక్తి ఉంటూ ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా Phase 2 is this side, sir. Yeah, this side. This is the overall facility, sir. This is about 3 kilometers waterfront. This is about 8.2 million tons of steel plant, sir. Where is the slurry pipeline coming? Slurry pipeline coming all across the railway line, sir. We'll get going. Thank you. Thank you. the plug unveiling of the prestigious AMNS India in Anakapalli, Andhra Pradesh. Foundation stone laid. Honors done by the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, in the presence of the Union Minister, Sri Kumaraswamy Garu, and the Deputy Chief Minister, Sri Pavan Kalyan Garu, and Honorable Minister Lokesh Garu, and the Global. సోమవారం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలీలతో కలిసి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు చేయాలని, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అర్జీలను సమర్పించారు. ఈ అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయుటకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. రెవెన్యూ సమస్యలను రెవెన్యూ క్లినిక్లలో సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ వెయిట్ చేయడం ఇంకెవ్వలేదు సార్, ఏం లేదు. పంపించినా కానీ జరగట్లేదు సార్. నెంబర్ 3 చెప్పాను, 25 ఇస్తారు. మీరు ఎక్కడ ఇచ్చారు అక్కడ ఇస్తారు. వాళ్ళు లేగలరు. గుంటూరు నగరంలోని 52వ డివిజన్ అరండాల్పేట పిచ్చుకలగుంట వద్ద నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి మాట్లాడుతూ అరండాల్పేట 52వ డివిజన్లోని పిచ్చుకలగుంట గ్రౌండ్లో అందుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందకరమని, ఆంధ్రప్రదేశ్ అందుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఇది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా నిర్వహించబడుతుండగా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ జట్లు పాల్గొనడం విశేషమన్నారు. అందులో క్రికెట్ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. భారతదేశం అందుల క్రికెట్లో వరల్డ్ కప్ సాధించడం గర్వకారణమని, అర్జున అవార్డు గ్రహీత అజయ్ వంటి క్రీడాకారులు దేశానికి గౌరవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. పారా ఒలింపిక్స్ వంటి వేదికల్లో విభిన్న ప్రతిభావంతులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, ఇలాంటి క్రీడలకు మరింత ప్రోత్సాహం అవసరమని అన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించేందుకు సంస్థలు, పెద్దలు సహకరించాలని, గెలుపు ఓటమి కంటే ధైర్యం, పట్టుదల ముఖ్యమని ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి పేర్కొన్నారు. టోర్నమెంట్స్ మరిన్ని జరగాలి, వాటికి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టు ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఇరు టీమ్స్కి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు పార్టిసిపేట్ చేయడమే ఎంతో సక్సెస్ సాధించినట్టు. ఇక్కడ మళ్ళీ గెలుపు ఓటమి ఎవరు ఉండరు, ఎందుకంటే ఇలాంటి ఒక టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడమే ఎంతో మానసిక ధైర్యం ఉంటే తప్ప ఈ ఆటల్లో పాల్గొనలేని పరిస్థితున్నప్పుడు వాళ్ళు నిజంగానే విజేతలుగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఇరు టీమ్స్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తూ, నాతో పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రేస్ చేసిన భాషం రామకృష్ణ గారిని, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, నన్ను ఆహ్వానించి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేసిన రవీంద్ర గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ బ్లైండ్ అసోసియేషన్తో భాష విద్యా సంస్థకి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మరి వాళ్ళ ఆటానికి ప్రోత్సహించే ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గల్లా మాధవి గారికి, సోదరుడు సుభాష్ శ్రీనివాసరావు గారికి, అట్లాగే మిగిలిన అతిథులందరికీ, మరి అజయ్ ఆధ్వర్యంలో, అజయ్ ఇప్పుడే చెప్తున్నాడు ఆడటం ఆడించడం చాలా ఇష్టమని, మరి అటువంటి ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలని, అది కూడా మా గుంటూరు వెస్ట్లోనే జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. నా సొంత జిల్లా అంటే ఉమ్మడి జిల్లా అని చెప్పచ్చు. నేను పల్నాడు వాసిని, మాచర్లో పుట్టాను. నర్సాపేట బ్లైండ్ స్కూల్లో నా చదువు. అక్కడే క్రికెట్ హోమం నేర్చుకొని అంతర్జాతీయ లెవెల్లో ఇండియాకి చాలా వరల్డ్ కప్స్ తేవడం చాలా హ్యాపీగా ఉంది. కమ్స్ టు ఈ టోర్నమెంట్కి ఎస్పెషల్గా మా ఈ ఈవెంట్ని ఓపెన్ చేయడానికి వచ్చినట్టు ఏమంటారు, ప్రజా నాయకురాలు అనొచ్చు, లేకపోతే ప్రజల సమస్యలకి, ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా ముందులొచ్చి మాట్లాడి సామాన్యంగా అందరితో ఉండే మనిషి, మన మనిషి అయిన గల్లా మాధవి గారు. అట్ ది సేమ్ టైం ఎంతోమంది పేదలకైనా కానీ, లేకపోతే విద్య అనేది చాలా అమూల్యం. భాష్యం అనే ఒక గొప్ప విద్యా సంస్థను స్థాపించి ఎన్నో బ్రాంచెస్ ఏర్పాటు చేసి, ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్లో చాలా ప్లేసులు కమర్షియల్ అయినా కానీ పేదవాళ్ళు వచ్చి నాకు ఇబ్బంది ఉందంటే పర్వాలేదు, వాళ్ళు చూసుకొని ఇబ్బంది పెట్టద్దని భరోసా ఇస్తూ ఎంతోమందికి అండదండగా ఉంటూ మాకు 2 సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి భాష రామకృష్ణ గారికి, ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి స్పెషల్గా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. మా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రవీంద్రబాబు గారు అండ్ ప్రెసిడెంట్ మా శరత్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ సపోర్ట్తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు, సానా ప్రతి ఒక్క మెంబర్స్ డిఫరెంట్ లెవెల్ క్రికెట్ని మేము నార్మల్ క్రికెట్తో ఈక్వల్గా చూస్తాము, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని గత 6 నెలల నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఏసీకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. గుంటూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఏ తమీం అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలు, విద్యుత్, బస్ సదుపాయం, 144 సెక్షన్ అమలు తదితర అంశాలు పరిశీలించారు. జిల్లాలో 149 కేంద్రాల్లో 27,699 మంది పరీక్షలు రాస్తున్నారని, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పరీక్ష హాలుకి సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు మంచినీటి వసతి, పరీక్షా హాల్లో విద్యుత్ సౌకర్యాలు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాడు మండలం దాసరిపాలెంలో మద్యానికి బానిసై భార్యను హింసలకు గురి చేస్తున్న భర్తను మృతుని భార్య తన అక్క, బావ, తమ్ముడు సాయంతో తీవ్రంగా కొట్టడంతో భర్త మృతి చెందిన ఘటనలో నిందితులను సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ, మద్యానికి బానిసై మృతుడు తన భార్యను అనుమానిస్తూ మానసికంగా, శారీరకంగా హింసిస్తుంటే భార్య బంధువులు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు.
చనిపోయినా ఎవరికీ తెలియకుండా గోనె సంచిలో మూట కట్టి చెరువులో రాయి కట్టి పడేశారన్నారు. జరిగిన హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఓకేనా, అందరికీ నమస్కారం. సో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 19th మార్చ్ రోజున మార్నింగ్ మనకి ఒక చెరువులో ఒక బాడీ దొరికింది, డెడ్ బాడీ. అది కేఎంసి మెడికల్ కాలేజ్ ఎదురుగా NH16 పక్కన ఉన్న ఈదులపాలెం దగ్గర చెరువులో ఒక గుర్తు తెలియని మృతదేహం మనకి కనబడింది. ఆ మృతదేహానికి ఒక తాడుతో నడుము మీద ఒక తాడు కట్టి ఉంది, అది తేలుతా ఉంది. అది ఎస్ఐ ప్రతిపాడు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు అక్కడ వెళ్ళి క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అది ఒక మర్డర్ కింద మనం దాన్ని గుర్తించి క్రైమ్ నెంబర్ 47/26 మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సిఐ ప్రతిపాడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో అక్కడ అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది క్లూస్ టీమ్తో, డాగ్ స్క్వాడ్తో. అదేవిధంగా FSL నుంచి కూడా టీం పిలవడం జరిగింది. సో ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహం సంబంధించి ఫోటోలు అన్ని వాట్సాప్ గ్రూప్స్లో, మీడియా గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దాంతో ఈ మృతదేహము తన్నీరు వెంకటేశ్వర్లు అనే అతనిది ఉంది అని మనం ఆ రోజు రాత్రికి ఐడెంటిఫై చేయగలిగాము. ఐడెంటిఫై చేసినాక మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ తన్నీరు వెంకటేశ్వర్లు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో దాసరిపాలెంలో అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ప్రతిపాడు ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, పారిపోయారు. సో మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఎవరైతే మిత్రుడు ఉన్నాడో అతను భార్య అండ్ భార్య సిస్టర్ అండ్ బావ కలిసి ముగ్గురు కలిసి ఇతన్ని చంపేశారనేది మనకి తెలిసింది. అదేవిధంగా వీళ్ళతో పాటు ఒక మైనర్ అబ్బాయి కూడా ఈ చంపే దాంట్లో వాళ్ళతో పాటు అతన్ని కొట్టారని మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో నిన్న సాయంత్రం ఈ 4 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. సో మర్డర్కి కారణము ఏంటంటే ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, మృతుడు ఉన్నాడో అతనికి భార్యతో డిఫరెన్సెస్ ఉన్నాయి. భార్యని మెంటల్గా, ఫిజికల్గా హరాస్ చేస్తుంటాడు, ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు, భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. సో ఈ క్రమంలో వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. 17th రోజున అతను తాగి ఉంటే భార్య సంబంధించిన సిస్టర్ని అదేవిధంగా బావని రమ్మని చెప్పింది. వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో అతనితో వాళ్ళందరికీ ముగ్గురికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినాక వాళ్ళు ఒక పోల్కి అతన్ని కట్టేసి ఇతన్ని స్టిక్స్తో, రాడ్స్తో కొట్టడం జరిగింది. ఆ కొట్టినాక అతను చనిపోయాడు. సో ఎప్పుడైతే అతను చనిపోయాడో ఫస్ట్ వీళ్ళు ఇంట్లోనే ఒక అతన్ని పూడ్చిపెట్టాలని చూశారు. అక్కడ కొద్దిగా ఒక పిట్ డిగ్ చేశారు. తర్వాత అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, తర్వాత తెలిసిపోతుందని అనుకొని ఒక మోటార్ సైకిల్ మీద ఒక గోనె సంచిలో బాడీ పెట్టి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి ఈ ఈదులపాలెంలో ఉన్న చెరువులో డంప్ చేశారు. సో ఈ 4 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కర్రలు, అదేవిధంగా ఐరన్ రాడ్స్, పారలు, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు 4 ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసును
చాలా ఫాస్ట్గా డిటెక్ట్ చేసిన ప్రతిపాడు ఇన్స్పెక్టర్, అదేవిధంగా ప్రతిపాడు ఎస్ఐ అండ్ వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. తన ఇంటిపై, కార్యాలయంపై దాడి చేసి తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ను కలిసి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ తనపై జరిగిన దాడి ఘటనలో పోలీసులే ప్రత్యక్ష సాక్షులన్నారు. పోలీసుల సమక్షంలోనే 7 గంటల పాటు దాడి జరిగిందన్నారు. దాడికి గురైన తనపై అక్రమ కేసులు పెట్టి 18 రోజుల పాటు జైలుకు పంపారని, దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట స్వేచ్ఛగా తిరిగే అవకాశం పోలీసులు కల్పించారని అంబటి మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. సెల్ వేసిన తర్వాత తీశారంటే తప్పు చేసినట్టే కదా. దీని మీద కూడా వారిని ఎంక్వైరీ చేసి అవి సీజ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము కోవడం జరిగింది. డీజీపీ గారి దగ్గరికి కూడా ఈ రిప్రజెంటేషన్తో ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో టోటల్గా ఇచ్చినటువంటి 2 రిప్రజెంటేషన్స్ కూడా జరిగినటువంటి ఘోరమైనటువంటి దాడిని పోలీస్ ఫెయిల్ టు కంట్రోల్. పోలీస్ వారు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు నాకు తెలియదు. ఎవరు ఒత్తిడి ఉందో నాకు తెలియదు. ఒక ఆయన అన్నాడు అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తాను అని. ఎవరో కాదు, పెమ్మసాని కేంద్ర మంత్రి గారు. ఆయన చూపించిన సినిమా అనుకుంటుంది. ఆయన కుట్రదారులు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెమ్మసాని ఈజ్ ఏ 120B కిందకు వస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తే, గంగా వెంకటేశ్వర కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే చేయట్లే వాళ్ళు. పెమ్మసానే మొత్తం నడిపాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే సినిమా చూపిస్తా అన్నాడు, సినిమా చూపించాడు. సరే, ఆ సినిమా సంగతి తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు. కానీ పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడో గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్ళి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పెట్టారు ఇన్ని పేర్లు పెడితే ఒక పేరు పెట్టారు. ఎవరి పేరు? అండ్ అదర్స్ అని పెట్టారు. ఏమి యాక్షన్ తీసుకెళ్ళి టిల్లో ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అంతే. దీనివల్ల ఏమవుద్ది అంటే తర్వాత విషయం. ప్రజలు దీన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వ్యవస్థ పొల్యూట్ అయింది. అయినా ఆ వ్యవస్థకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీరు అనేది ఏంటంటే పోలీసులే ఆ రోజున దాడిలో వాళ్ళకి సహకరించారని చెబుతున్నారు కదా, వాళ్ళకే రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా అని మీరు అంటున్నారు. ఎస్, ఇచ్చాం. వాళ్ళు ఏమన్నా రియలైజ్ అవుతారేమోనని. రియలైజ్ కాకపోతే న్యాయస్థానం ఉంది కదా. వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా న్యాయస్థానానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాం. రీజనబుల్ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే వెల్, రీజనబుల్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఇది సిస్టంలో చేయవలసినటువంటి బాధ్యత. ఒక బాధ్యత గల పౌరుడుగా నాకు ఉంది కాబట్టి పోలీసు వారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇస్తాం. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టంలోకి మేము వెళ్ళి ధర్మంగా మేము చేయాలని అనుకుంటున్నాం లాజికల్గా. అది చాలా రోజుల తర్వాత ఏముంది అసలు. ఎస్పీ గారు వచ్చిన మేము కలవాలా? ఇదే రిప్రజెంటేషన్ కూడా కలిసాం. ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు గౌరవంగా. దట్స్ ఆల్. కూర్చోబెట్టి మాతో ఏం మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఆయన డ్యూటీ అయింది, మన డ్యూటీ మంది. ఆయన గుండె ఇబ్బందులు ఆయనకు ఉంటాయి, మా గుండె ఇబ్బందులు మాకు ఉంటాయి. మీ అందరికీ తెలుసు.
ఓకే విల్ సీ. ఇంకా ఎక్కడో పోలీసు వారు రియలైజ్ అవుతారు, ధర్మాన్ని చేస్తారనే ఆశ ఉంది. ఆశ కూడా అడుగండినప్పుడు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. శ్రీ మహాకవి తిక్కన ఎస్పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న భోజనం ఏ విధంగా ఉంది, టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. శ్రీ మహాకవి తిక్కన ఎస్పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 136 మంది పిల్లలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పిల్లాడికి 150 గ్రాములు రైసు, 1 గుడ్డు, 1 చిక్కీ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని తెలిపారు. 136 మంది పిల్లలు ఉంటే 30 మంది పిల్లలకు మాత్రమే భోజనం వండారని తెలిపారు. ఎందుకు వండలేదని అడిగితే తర్వాత వండుతామని దురుసుగా సమాధానం చెప్పారని మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేలు 164 మంది డొక్కా సీతమ్మ పథకాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. టీచర్స్ ఈ స్కూల్లో 11 మంది ఉన్నారని, కానీ వారిలో 2 మాత్రమే టైంకి వచ్చారని తెలిపారు. ఒక తల్లి తన పిల్లలకు మంచి భోజనం ఏ విధంగా పెడుతుందో అదే విధంగా పెట్టాలని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడైనా ఆకస్మికంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రూల్స్ పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్ఎంను సస్పెండ్ చేయాలని అన్నారు. ఎలా ఇస్తాను మీరు? 50 మందికి లెక్కేసుకొని ఇచ్చారంటున్నారు కదా. నేను అనేది ఏంటంటే అది ఇక్కడ రాసుకుంటాం ఇక్కడ ఆ రోజు ఇచ్చినప్పుడు రాసేటప్పుడు లాస్ట్ వీక్ ఎంతమంది ఉన్నారు ఫోర్ ఎగ్జామ్? ఏది చూపించండి. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది పిల్లలు మధ్యాహ్నం పాఠశాల అంటే ఎగ్జామ్స్ తర్వాత 1 గంట నుంచి 4:30 వరకు స్కూల్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసి స్కూల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ పాఠశాలలో సందర్శించినప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే 136 మందికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క పిల్లవాడికి 150 గ్రాములు చొప్పున రైసు ఉదయాన్నే ఎవరు తింటారు అనేది లెక్కేసుకున్న తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం గారి నేతృత్వంలో ఒక టీచర్ని అలాట్ చేయడం, ఆ టీచరు ప్రతి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లల్ని అడిగి ఎంతమంది భోజనం చేస్తారని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత ప్రతి పిల్లవాడికి కూడా 150 గ్రాముల చొప్పున రైస్ని కేటాయించడమే కాకుండా ప్రతి పిల్లవాడికి 1 గుడ్డు, 1 చిక్కీని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ పులిపాక పాఠశాలకు సంబంధించి 136 మందికి మెటీరియల్ ఇవ్వడంతో పాటు వారికి కావాల్సినటువంటి చిక్కీ కానీ గుడ్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మేము ఈ పాఠశాలకు వచ్చినప్పుడు దాదాపు 12:45 1 గంటకు వచ్చాం. అప్పటికి కూడా ఒక 15 నుంచి 25 మంది వరకే భోజనం వండడం జరిగింది. మిగతా 100 మందికి ఇంకా నేను రెడీ చేస్తున్నానని చెప్పేటువంటి మాట ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా ఎవరైతే వంట చేసేటువంటి ఆయా చెప్పడం జరుగుతూ ఉంది. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా దీని మీద పూర్తిగా విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి పాఠశాల విద్యార్థికి కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించాలనేటువంటి ఆలోచనతో డొక్కా సీతమ్మ గారి పథకం ద్వారా ఒక ఇంట్లో పిల్లవాడు ఏ విధంగా అయితే భోజనం చేస్తాడో అదేవిధంగా పర్టికులర్ మెనూతో ఏ రోజు ఏం చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి, పిల్లలకి ఏ టైంలో వడ్డించాలి, వడ్డించేటప్పుడు ఏ టీచర్ బాధ్యత తీసుకోవాలి, ఎంతమంది తిన్నారు, తిన్నటువంటి ప్రతి ఒక్క లెక్కను కూడా పారదర్శకంగా పోర్టల్లో పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు 164 ఎమ్మెల్యేలు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి
ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనపు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎక్కడైతే నిర్వహిస్తూ ఉన్నారో అటువంటి చోటుకెళ్ళి ఆ భోజనం ద్వారా పిల్లలు ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క మెనూ కూడా అందుతుందా లేదా, అంతేకాకుండా పాఠశాలలో మరుగుదొడ్లు కానీ అలాగే వారికి రావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం కానీ, అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ అన్నీ ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఈరోజు పిల్లల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మై టీడీపీ యాప్ ద్వారానో దాన్ని అప్డేట్ చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు ఆకస్మికంగా ఈ పాఠశాలకు రావడంతో ఇక్కడ ముఖ్యంగా చాలా విధాల్లో నేను చూస్తే చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే టీచర్స్ కూడా ఆన్ టైంలో రానటువంటి పరిస్థితులు, 11 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఈ స్కూల్లో దాదాపు ఇద్దరే కరెక్ట్ టైంకి వచ్చినట్టు, మిగతా 10 మంది కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు చూస్తే 30 మందికి మాత్రమే 136 మందికి సంబంధించినటువంటి గుడ్లు కానీ చిక్కీలు కానీ రైస్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆయా కేవలం 30 మందికి మాత్రమే వంట చేసినటువంటి పరిస్థితులు. కానీ భోజనం చాలా బాగుంది, పప్పు కానీ గుడ్డు కానీ రైస్ కానీ వండర్ఫుల్గా ఉంది. మేము కూడా తిని చూసాం, రుచికరంగానే ఉంది. కానీ ఇటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పాఠశాలను కూడా ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని రాబోయేటువంటి 2-3 నెలల్లో ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు అవసరమైనటువంటి మా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో, ఒక తల్లి పిల్లవాడికి ఎలా భోజనం పెడుతుందో అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఆ భోజన వసతిని కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్లో సోమవారం ఉదయం కాటన్ సెట్ జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ సమూల నిర్మూలన కోసం ఈగలై అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి నిర్మూలనపై దృష్టి సారించిందన్నారు. సంకల్పం అనే ప్రోగ్రాం ద్వారా ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. సోమవారం జరిగిన సెర్చ్లో 60 బైకులు 3 ఆటోలు స్వాధీనం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టాపురం సిఐ వెంకటేశ్వర్లు ఇతర పోలీసులు పాల్గొన్నారు. భాగంగానే ఈ కార్నర్ చర్చ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఏరియాలో నాకు తెలిసి కొంతమంది గాంజాయికి బానిసలై ఉన్నారు. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చిన్న పిల్లలను కూడా నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా
లేక అమ్ముతున్నారు అని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. నేను తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలుతాను. నేను నా తోటి వారందరితో కలిసి సమష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. ఏం చేస్తున్నాడు ఏంటని చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే కొద్ది కాలానికి గంజాయికి అలవాటు పడిన తర్వాత అతను ఏం చేస్తాడు, డబ్బులు కావాలా. డబ్బులు దొరకకపోతే ఏం చేస్తాడు, ఇంకా ముందు ఫ్రెండ్స్ అడుగుతాడు. అక్కడ దొరకకపోతే ఇంట్లో ఏమిటో తీసుకుని వెళ్తా ఉంటాడు. ఇంట్లో మీరు కట్టడి చేస్తే దానికి అలవాటు పడిన తర్వాత ఒక ఉన్మాదిగా తయారవుతాడు. తయారైన ఏం చేస్తాడు, ఫైనల్ గా డబ్బులు మీ ఇంట్లో అడ్డం పడినా మీ మీద రివర్స్ అవుతాడు. కాబట్టి అదేంటి లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి చివరికి అట్లాంటిది కాకుండా ఫస్ట్ నుంచి కూడా మీరు కనుక కంట్రోల్ పెట్టేటైతే ఇటువంటి గంజాయి వ్యసనాలకి బాధ్యత కాకుండా చూసినట్టయితే మీ కుటుంబం చక్కగా ఉంటుంది. అదేవిధంగా మేము యొక్క ఈ సంకల్పం ప్రోగ్రాం ద్వారా ఇది చేస్తున్న ఒక ఎవరిని ఇబ్బంది పెట్టాలి మాకైతే ఎవరికి లేదు. ఎందుకంటే మేము కూడా డే అండ్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజు 5 గంటలు మీ దగ్గరకు వచ్చి 2 or 3 hours మేము స్పెండ్ చేస్తున్నామంటే ఒక సదుద్దేశం. ఏది ఒక గంజాయి నిర్మూలన మెయిన్ ఇంపార్టెంట్. దాని ప్రకారం ఈ యొక్క కార్యక్రమం చేస్తాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మీరు అందరూ కూడా ఈ మన పిల్లవాడు ఏం చేస్తారు, అందరూ నేను ఇందాకే చెప్పాను ఒకసారి, అందరూ యూత్ దీంట్లో మెయిన్ ఎంప్లాయ్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపలే దీంట్లో ఎంప్లాయ్ అవుతున్నారు తప్ప పెద్ద వయసు కాదు. ఎందుకంటే ఒక పిల్లవాడు ఒక 15 ఏళ్ళ దాకా తల్లిదండ్రుల యొక్క అదుపాజ్ఞంలో ఉంటాడు. 15 తర్వాత వాడు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది, బయటకు వెళ్ళిపోతా ఉంటాడు, ఫ్రీగా తిరుగుతూ ఉంటాడు. బయట ఏం చేస్తున్నది మెయిన్ చేసుకోవాల్సింది ఎవరు, మీరే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా. అది తీసుకున్నట్లయితే వీడు సక్రమంగా ఉంటాడు. దానివల్ల మీ యొక్క లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచైనా అలాగే ఇంకోటి, మీ దగ్గరే మనం ఉన్నప్పుడు కూడా మీకు తెలిసి చెప్పబడక తప్పు చేసినట్లే సమాజానికి మీరు కీడ్ చేసినట్టు లెక్క. మీ దగ్గర ఫలానా ఇష్యూ నడుస్తా ఉంది అన్నప్పుడు మాకెందుకులే మా సంబంధం లేదు అని మీరేం కనున్నట్టు అది బక్క అయినప్పుడు వంచగలుగుతాం, మానైతే మనం వంచలేం. కాబట్టి ముందుగా మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే కట్టడే మాకు అవకాశం ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం. ప్రోగ్రాంలో భాగంగా మా యొక్క ఎస్పీ ఉపేంద్ర గారి యొక్క ఉత్తర్వుల మేరకు నేతాజీ నగర్లో ఆర్డర్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ వారి ప్రకారం కూడా డ్రగ్స్ అనేది గంజా నిర్మూలన ఒక ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారమే గవర్నమెంట్ సంకల్ప ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఆ యొక్క భాగంలో ఈరోజు మీరు ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని యొక్క డీజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరియు మా ఐజీ గారు త్రిపాఠి గారి యొక్క ఆదేశాలతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ ఏరియాలో గంజా అనేది కంప్లీట్గా నిర్మూలన చేయాలి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. దాని ప్రకారం ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఈ కార్డు నేతలు చేసిన ఇంతకుముందు చాలా చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు నేతలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఒక 60 వరకు 2 వీలర్స్ ప్లస్ 3 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డ్స్ వెరిఫై చేసి దాని ప్రకారం ఎవరైతే ఉంటో రికార్డ్స్ అక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తాము. అదర్వైజ్ వాటి మీద ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అలాగే ఈ సంకల్ప భాగంగా ప్లెడ్జ్ ఉంది, అది కూడా అందరి చేత చేయించడం జరిగింది. మీ అందరూ సరైన ధన్యవాదాలు తెలియజేస్తూ గణేష్ నగర్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన సుమారు 1500 గజాల వడ్డెర కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి విడిపించి గణేష్ నగర ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ మయూర్ అశోక్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, నగర కమిటీ సభ్యులు చల్లా మరియదాసు, జంగాల చైతన్య, స్థానిక ప్రజలు వీరాంజనేయులు, జ్యోతి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 600-700 కుటుంబాలు వడ్డెర కులానికి సంబంధించినటువంటి కుటుంబాలు అక్కడ నివాసం ఉంటా ఉన్నాయి. ఆ యొక్క కుటుంబాల అవసరాల రీత్యా కమ్యూనిటీ హాలు ఆ ప్రాంతంలో ఆనాటి పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1500 నుంచి 1800 గజాలు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ స్థలం
ఈరోజు ఆక్రమణకి గురవుతా ఉంది. ఆ ప్రాచీన స్థలం ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకే చెందాలి. అక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి నిరుపేదలకు ఉన్నటువంటి పేదలకే ఆ స్థలం చెందాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారుల దృష్టికి ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ గ్రీవెన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి ఆ సమస్యను తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా ఉండవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ భాస్కర స్వామి, శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయాల 24 ఎకరాల 48 సెంట్ల భూమి ఉందని, ఆ భూముల పరిరక్షణ, వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, అర్చకుల విషయంలో సిఆర్డీఏ అధికారులతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఎంపీటీసీ సభ్యులు, దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు కల్లం సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఉండవల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 దేవాలయాలకు సంబంధించి 24 ఎకరాల 48 సెంట్ల భూమిని అభివృద్ధి చేయడం ద్వారా దేవాలయాల అభివృద్ధితో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని సిఆర్డీఏ స్వాధీనం చేసుకొని నేటికి 10 సంవత్సరాలు పూర్తయిందని, 4 కిలోమీటర్ల దూరంలో విలువలేని భూములను దేవాలయాలకు కేటాయించడాన్ని కమిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.